नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి ఓం. సత్యటి ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం ఆచార్యజీ. ఓం. ఓ చిన్న సంశయం ఆచార్యజీ. అడగండి. ఈ దేహంలో దేహి చక్రాల గుండా ప్రయత్నిస్తున్నప్పుడు మూలాధార చక్రము అలాగే స్వాదిష్టాన చక్రం, మూలాధారంలో ఉన్నప్పుడు అవిద్య అజ్ఞానంతో ఉంటుంది. అలాగే ఆహార నియమాలు పాటించకుండా తీవ్రంగా ఆహార పదార్థాలను భుజిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆహార పదార్థాలు ఏవైనా ఈ ఆహార పదార్థాల ద్వారా కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? ఆత్మ ఇక్కడి నుంచి మూలాధారం నుంచి ఇంకా పైకి ఊర్ధ్వగత స్థితికి పయనించడానికి. ఓం. ఆత్మ ఇది 7వ సముల్లాసంలో చర్చించుకుంటే బాగుంటుంది. ఇదంతా ఏంటంటే తొందరగా అయిపోతే 6వ సముల్లాసంలో అది ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓం. ధన్యవాదాలు. వివాద స్థానములు. ఎటువంటి స్థితిలో వివాదాలు, గొడవలు వస్తుంటాయో, గొడవలు పెట్టుకునేటువంటి స్థానాలు ఏ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ అనేటువంటి ఆ విషయం మీద చెప్పడం జరుగుతుంది. ప్రజలకు చేయు న్యాయమునకు సంబంధించిన వ్యవహారము మనుస్మృతిలో అష్టమ నవమ అధ్యాయములను చూచి అందలి రీతిన అనుసరించి చేయవలెను. ఇక్కడ కొన్ని విషయములు సంక్షేపంగా వ్రాయిచున్నాం. న్యాయానికి సంబంధించినటువంటి వ్యవహారం మనుస్మృతిలోని 8వ 9వ అధ్యాయం. సత్యర ప్రకాశం కాదు, మనుస్మృతిలో చూడాలి. అక్కడ చూసి అక్కడ చెప్పినటువంటి దాని ప్రకారం చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే సంక్షేపంగా వ్రాయిచున్నాం. ప్రత్యహం దేశదృష్టైశ్చ శాస్త్రదృష్టైశ్చ హేతుభిః అష్టదశసు మార్గేషు నిబద్ధాని పృథక్ పృథక్ తేషాం ఆద్యం ऋणादानं విక్షేపో అస్వామిక విక్రయః సంభూయ చ సముత్థానం దత్తస్యానపకర్మ చ వేతనస్యైవ చాదానం సంవిదశ్చ వ్యతిక్రమః త్రయ విక్రయోనుషయో వివాదః స్వామి పాలయోః సీమా వివాద ధర్మశ్చ పారుష్యే దండవాచికే స్థేయం చ సాహసం చైవ స్త్రీ సంగ్రహణమేవ చ స్త్రీపుం ధర్మో విభాగశ్చ ద్యూతమాహ్వాయ ఏవ చ పదాన్యష్టాదశైతాని వ్యవహార స్థితా విహాం యేషు స్థానేషు భూయిష్టం వివాదం చరతాం నృణాం ధర్మం శాశ్వతమాశ్రిత్య కుర్యాత్ కార్య నిర్ణయం ధర్మో విద్ధస్త్వధర్మేణ సభాం యత్రోపతిష్ఠతే శల్యం చాస్య న కృంతంతి విద్ధస్తత్ర సభాసదః సభాం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం వా సమంజసం అబ్రువన్ విబ్రువన్ వాపి నరో భవతి కిల్బిషి యత్ర ధర్మః హ్యధర్మేణ సత్యం యత్రానృతేన చ
హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసదః ధర్మ ఏవాహతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతో వధీత్ వృషో హి భగవాన్ ధర్మ స్తస్య యః కురుతే హ్యలం వృషలం తం విదుర్దేవా తస్మాత్ ధర్మం న లోపయేత్ ఏక ఏవాసు హృద్ధర్మో నిధనే హ్యప్యనూయతి యః శరీరేణ సమం నాశం సర్వమన్యద్ధి పాదో అధర్మస్య కర్తారం పాదః సాక్షిణం రిచ్చతి పాదః సభాసదః సర్వాన్ పాదో రాజానం రిచ్చతి రాజా భవేత్ యనేనాస్తు ముచ్యంతే చ సభాసదః ఏనో గచ్చతి కర్తారం విందార్హో యత్ర నింద్యతే. మనుస్మృతి 8వ అధ్యాయం 3 నుంచి 8, 12 నుంచి 19 శ్లోకాలు. సభ, రాజు, రాజపురుషులు ఎల్లరూ దేశాచారమునకు సంబంధించినట్టియు శాస్త్ర వ్యవహారమునకు సంబంధించినట్టియు హేతువులతో నిమ్నలిఖితముగా 18 వివాదాస్పద మార్గములందు వివాదయుక్త కర్మలందు నిర్ణయములను నిత్యము చేయుచుండవలెను. రాజువు గాని సభాసదులు గాని రాజపురుషులు గాని ఎవరైనాను కూడా దేశాచారమునకు సంబంధించినట్టి శాస్త్ర వ్యవహారమునకు సంబంధించినట్టి కారణాలతో నిమ్నలిఖితం అంటే దిగువ చూపినటువంటి 18 వివాదాస్పద మార్గములందు వివాదాస్పద కర్మలందు నిర్ణయములను నిత్యము చేయుచుండవలెను. శాస్త్రములందు లభింపని నియమముల ఆవశ్యకత ఎరింగి తగినట్లు ఉత్తమోత్తమ నియమముల ఏర్పరచవలెను. శాస్త్రములందు లభింపని అంటే శాస్త్రములో చెప్పనటువంటి నియమముల అవసరాన్ని కూడా తెలుసుకొని తగు విధముగా ఉత్తమోత్తమ నియమములను ఏర్పరచవలెను. అంటే శాస్త్రము మనకు అతీతం కాదు, మనలో మనం నిర్మించుకున్నటువంటిదే. ఒక ధర్మగురువు ఏం చెప్తుంటాడు అని అంటే, ఫలానా శాస్త్రంలో ఇలా చెప్పింది, మీరు అలా చేయట్లేదు అని అంటే, నేను ఎందుకు చేయాలి? నేను చేయను. శాస్త్రం చెప్పినట్టు చేయాలి అంటే నేను నటించాలి. నటన నన్ను ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి దానితో సమానం. నేను ఆత్మహత్య చేసుకోలేను, నటించను, జీవిస్తాను. కాబట్టి శాస్త్రం నేను ఎలా జీవిస్తానో అది నీకు నచ్చితే నువ్వు నీ శాస్త్రంలో రాసుకో. శాస్త్రం నా కోసం, నేను శాస్త్రం కోసం కాదు. భగవంతుడు వేదమును ముందుగా ఉపదేశించలేదు మనము వేదం కోసం ఉండడానికి. మనము పుట్టాక మనం ఎలా నడుచుకోవాలో ఆ విధి విధానాలను వేదముల ద్వారా ఉపదేశించాడు. అందు గురించి బుద్ధి విరుద్ధమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి సమాజ విరుద్ధమైనటువంటివి వేదంలో ఉన్నట్లయితే ఆ వేదం కూడా నాకు అక్కర్లేదు. అందుకని ఏదైతే నాకు ఉపయోగకరమో, నాకు మేలు చేస్తుందో, నా వంటి అందరకు మేలు చేస్తుందో, ప్రాణిమాత్రలకు మేలు చేస్తుందో, అందరికీ మంచి చేస్తున్నదో అటువంటి మంచి ఎక్కడున్నానో నేను స్వీకరిస్తాను అనే వారి యొక్క అభిప్రాయం. అందుకని శాస్త్రం ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, శాస్త్రములో మనకు కావాలి, నియమం కావాలి, కానీ శాస్త్రములో ఎక్కడ లభించట్లేదు.
అందుకని దాని యొక్క అవసరాన్ని అది అందరి ముందుకు రావాలి. ఆ విషయం అందరూ దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి, అటువంటి సందర్భాన్ని ఎరిగి ఉత్తమోత్తమ నియమములను ఏర్పరచవలెను. అందుకని మనం రాసుకున్నటువంటివి. వాని వలన రాజు యొక్కయు, ప్రజల యొక్కయు ఉన్నతి జరగవలెను. ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆత్మికోన్నతి జరగాలి. ఎవరికీ అన్యాయం జరగకూడదు అనేది అభిప్రాయం. అష్టాదశ మార్గములు అవి ఎట్లటుంటాయో వాటి గురించి చెప్తుంది. వానిలో మొదటిది రిణాదానం. రిణాదానం అంటే అప్పు తీసుకునుట. రెండవది నిక్షేపం. నిక్షేపం అంటే పెట్టడం. ధరావత్తు గిరివి పెట్టడం లాంటిది, పెట్టుబడి పెట్టడం లాంటిది. ఒకడొక పదార్థము మరి ఒకని దగ్గర ఉంచిన మీదట అడిగినప్పుడు దానిని ఇయ్యకుండుట. అంటే గిరివి పెట్టారు, మళ్ళీ తనకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇవ్వకుండా ఉండడం. మూడవది అస్వామి విక్రయం. అస్వామి విక్రయం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వస్తువు ఎవరో అమ్ముకుంటున్నారు. ఆ విధంగా స్వామి విక్రయం అంటే స్వామి అతను యజమాని కాబట్టి తన వస్తువును తాను అమ్ముకుంటాడు. కానీ అస్వామి విక్రయం అంటే ఎవరిదో పదార్థం. ఇప్పుడు ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఈ స్థలాలు అనేటువంటివి ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి అమ్మి 2-3 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అది దాని గురించి. అన్యుని పదార్థము అన్యుడు అమ్ముట. నాలుగవది సంభూయచ సముత్థానం. కొందరు కలిసి మరి ఒకనిపై అత్యాచారమునర్చుట. కుట్ర పన్ని వారిని ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా. ఇప్పుడు ర్యాగింగ్ చేస్తుంటారు కదా, అది ర్యాగింగ్ అనమాట. ర్యాగింగు అంటే ర్యాగింగు యొక్క ఉద్దేశం వ్యక్తిత్వ వికాసం గురించి. అది చాలా మంచిది, ప్రతి ఒక్కరికి జరగాల్సిందే. ఎవరైతే వారు జరుపుకోలేరో వారు వంచబడుతుంటారు. కాబట్టి అది మంచి ఉద్దేశం, మంచిదే. కానీ ఇప్పుడు అది వికృతమైపోయి ఇంకా ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ అనర్థాలకు కట్టడి చేయాల్సింది, వాళ్ళను నియంత్రణలో పెట్టాల్సింది. అత్యాచారం ఉనర్చుట. ఇది ఏదైతే అత్యాచారం చేస్తున్నారో వారి ఆత్మవంచన, వారిని ఆత్మన్యూనత భావానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గురి చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఐదవది దత్త శ్యానపకర్మాచ. ఇచ్చిన పదార్థములను మరలా ఇయ్యకుండుట. ఇప్పుడు ముందేమో గిరివి పెట్టినటువంటిది అవసరం పడ్డప్పుడు ఇవ్వమంటే ఇవ్వకుండడం ఒకటి. ఇదేంటంటే ఒకరికి వారు అవసరాన్ని బట్టి మన దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ వస్తువు, మన పదార్థాన్ని మనకి ఇవ్వమంటే ఇవ్వనని చెప్పేసి అనడం. ఆరవది వేతనస్య ఏవచ ఆదానం. ఒకని జీతం నుండి కొంత తీసుకొనుట. ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటే ఏంటంటే ఆ బ్యాంకు నీకు ఆదాయం ఏంటి, నీకు ఏ రకంగా నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత వేతనం వస్తుందని అవన్నీ తెలుసుకొని ఆ యొక్క ఉద్యోగం, ఆ కంపెనీ వాళ్ళ వివరాలన్నీ ఆ బ్యాంకు వాళ్ళు తీసుకుంటుంటారు. ఎంత వేతనం వస్తుంటుందో దాంట్లో కొంత అది తీసేసుకోవడం. మళ్ళీ ప్రభుత్వము కూడా ఎంతో కొంత తగ్గించి మళ్ళీ వాళ్ళు విశ్రాంతి పొందేటప్పుడు, సేవా నివృత్తి అయ్యేటప్పుడు, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు పిఎఫ్ పేరుతోటి వాళ్లకు ఒకేసారి మొత్తమును అందింపజేయడం. లేక ఇయ్యకుండుట, ఇక ఎగనామం పెట్టడం. ఏడవది
సంవిదశ్చ వ్యతిక్రమ, ఆడిన మాట తప్పడం, ప్రతిజ్ఞకు విరుద్ధముగా వర్తించుట. 8వది, ఇప్పుడు ప్రతిజ్ఞకు విరుద్ధంగా వర్తించడం అంటే మొన్నటి కార్యక్రమంలో సూర్యప్రకాష్ గారు చెప్పవలసిన అష్టచక్రం ఇది ప్రాణాయామంల గురించి చెప్తామని అంటే వారు లేదు నేను ఆ విషయంలో నేను ఈ విషయంలో చెప్తానని చెప్పడం ఇది వ్యతిక్రమం అన్నట్టు, ప్రతిజ్ఞకు విరుద్ధంగా. అలా విరుద్ధంగా వెళ్ళడం సరైనది కాదు. 8వది క్రయ విక్రయానుశయ, ఇచ్చిపుచ్చుకొనుటకు సంబంధించిన కలహం. ఇది ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఇద్దరు తోటి కోడన్లు అక్క కొట్లాడుదాం మనం అంటే అని వాళ్ళ చిన్న తోటి కోడలు పెద్ద ఆమెను అడిగింది. అడిగితే ఎందుకు నీకేం పని పాట లేదా అంటే, మరి కాలక్షేపం ఎట్లా అవుతుంటుంది, ఏదో ఒకటి చేయాలి కదా అంటే, మరి ఏమని కొట్లాడతావు అని అంటే, ఈ వస్తువు నాది అని నేనంటాను, నాది అని నువ్వు అను, దానితో కొట్లాడదాము అని అంటే సరే అంటే ఆ వస్తువు చూపెట్టి చిన్నామె ఏమన్నది, ఈ వస్తువు నాది అక్క, నువ్వు ముట్టొద్దు అని అంటే సరే నీది నువ్వు తీసుకొని ఆమె అన్నది. కొట్లాట అవుతుందా అక్కడ? కొట్లాట కాదట్లేదు. ఇద్దరు నేనెంత అంటే నువ్వెంత అని అనుకునే దగ్గరే కొట్లాట అవుతుంది, కానీ నువ్వుండు నేను వెనుకకు తగ్గుతానన్నప్పుడు అక్కడ గొడవ కాదు. 9వది వివాద స్వామి పాలయోహు. వివాద స్వామి పాలయోహు అంటే పంట ఒకరిది పశువు ఒకటిది, ఒకరి చేనులో పశువు పడి తింటున్నది, దాని గురించి. పశువు యజమానులకు పాలించువానికి మధ్య గల వివాదం. 10వది సీమా వివాదం. ఇప్పుడు తీవ్రవాదం వస్తుంది కదా, చైనా అక్కడ టిబెట్ దగ్గర చేస్తున్నది, ఇంకా చాలా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇవన్నీ ఏదైతే చేస్తుందో ఈ సీమా వివాదం. 11వది కఠోర దండన. కఠోర దండన అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు భారత సైన్యం దొరికితే వాళ్ళను అంగాన్ని నరికి చంపడం, తల నరికి చంపడం అట్లా చేస్తున్నారు. ఎప్పుడైతే ఇక భారతదేశం మేలుకొని ప్రతిక్రియ చేయడం వ్యక్తమవుతుందో అప్పుడు నియంత్రణలో ఉండడం జరుగుతుంది. 12వది సైనికుని పేరు అభినందనాచార్య. అభినందన్. కటు శబ్దములను ఉపయోగించుట, మొహం చూడని తిట్లు తిట్టడం. 13వది చౌర్యం, దొంగతనం, బందిపోటు, దొంగతనము. 14వది బలాత్కారంగా ఒక పని చేయుట, అంటే ఇష్టం లేని పని, బలాత్కారంగా ఒక పని చేయుట అంటే మనకు ఇష్టం లేదు కానీ చేయాల్సి వస్తుంది కదా చర్జీ. అలాగే అదే కొన్ని ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఒప్పించి చేయిస్తారు కదా, అలాగా చర్జీ లేకుండా బలవంతంగా చేయించడం. అదే అంతే. అప్పుడు తెలంగాణ భాషలో ఏమంటారంటే ముండ్ల మీద ఉండడం, అంటే ఇష్టం లేని దాన్ని చేయడం, ఆ ముండ్ల మీద ఉండి వ్యవహారం చేయడం అన్నట్టు. వేరేలో బలవంతంతో. 18వది స్త్రీ పురుషుల వ్యభిచారం. వ్యభిచారములో ఏం జరుగుతుంది? వ్యభిచారంలో జరిగేది ఏంటంటే ఒకరి ఓజస్సుని ఇంకొకరు దోచుకోవడం. ఆ ఓజస్సు లేని శరీరము మరొకరితో సహకరించాలంటే సహకరించదు, కాబట్టి కొట్లాట. శరీరంలో మనం తినేటువంటి ఆహారంతో ఏ ఓజస్సు అయితే తయారవుతుంటుందో అది ఒకే దిశగా పయనిస్తే అక్కడ ఏ గొడవలు జరగవు. అదే ఆ ఓజస్సును ఇద్దరి ముగ్గురికి పంచివ్వాలంటే దేహం సహకరించదు, కాబట్టి అక్కడ గొడవలు అవుతుంటాయి.
16వది స్త్రీ పురుషుల ధర్మ వ్యతిక్రమణం. ఈ యొక్క 16వది ఏంటంటే స్త్రీ పురుషుల ధర్మ వ్యతిక్రమణం ఏంటంటే ధర్మ వ్యతిక్రమణము ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా కొంతమంది. ఇది బస్సులలో రైళ్లలో వాళ్ళు డబ్బులు అడుక్కుంటారు, చప్పట్లు కొట్టి డబ్బులు అడుక్కుంటారు. ఎవరైనా గృహప్రవేశం చేస్తే వస్తుంటారు కదా, వాళ్ళది ఎలా తయారవుతుందంటే ఎవరైనా కనపడితే వారిని ఎత్తుకెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్స్ వచ్చేటట్టుగా ఇంజెక్షన్ ఇస్తుంటారు, అవయవాలను ఆపరేషన్ చేస్తుంటారు. ఇక వారి జీవితం అంతా ఆ రకంగా. అది ధర్మ వ్యతిరేకం. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి ప్రకారం స్త్రీ శరీరానికి కొన్ని విలువలు, పురుష శరీరానికి కొన్ని విలువలు. ఇప్పుడు స్త్రీలే స్నేహభావంతో ఉండి విడిపోలేనటువంటి సందర్భంలో కలిసి ఉండాలనేటువంటి నేపంతో ఎవరైతే నెమ్మదిగా ఉంటుంటారో వారు లింగ మార్పిడి చేసుకోవడం. అదే రకంగా పురుషులు వాళ్ళు అన్యోన్యంగా ఉండడం, ఉన్నటువంటి వాళ్ళు విడిపోవలసినటువంటి సందర్భం వస్తే మేము విడిపోము, ఒకే దగ్గర ఉందామని చెప్పేసి మెతక స్వభావం గలవారు లింగ మార్పిడి చేసుకోవడం, సమలైంగికంగా అది చేసుకోవడం. ఇది స్త్రీ పురుష ధర్మ వ్యతిరేకం. ఇక నడపడం కూడా ఇప్పుడు ఏంటంటే స్త్రీలు పురుషుల వస్త్రాలు వేసుకోవడం, పురుషులు స్త్రీల వస్త్రాలు వెంట్రుకలు పెంచుకోవడం, ఆ రకంగా వ్యవహారం చేయడం, ఇది ధర్మ వ్యతిరేకం. పదిహేడవది విభాగం, అనగా దాయభాగమందు వివాదము కలుగుట. ఆస్తులు ఇప్పుడు పైతృక సంపత్తిని సహోదర సహోదరీలు వాళ్ళు సమవాట భాగం రావాలని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎక్కడ లేని గొడవలు అవుతున్నాయి. అక్కడ ఎప్పుడైతే పెళ్లి సాకుతోటి అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి దాటవేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు చూసుకునేటువంటి వ్యవహారంతో ఇక్కడ పుట్టింటి నుంచి ద్రవ్యాన్ని తీసుకుపోయేటువంటి సందర్భము లేకుండేను. కానీ అక్కడ ఉన్నటువంటి పేదరికము, వారి పిసినారితనం, లోభము కారణంగా తేవాలని చెప్పేసి, కట్నం ఇవ్వాలని చెప్పేసి, ఇదంతా మూర్ఖత్వం వల్ల జరుగుతుంది. అటువంటిది ఈ విభాగం అని అనబడుతుంటది. ఆ యొక్క గృహహింస, అమ్మాయిని హింస పెడుతున్నారు కాబట్టి కోర్టు ఏమని చెప్పిందంటే ఇక పైతృక సంపద ఏదైతే ఉందో అన్నదమ్ముల వలనే అక్క చెల్లెళ్ళకు కూడా ఉంటుంటదని దాయభాగం వివాదం. జూదం 18వది జూదం. జడ పదార్థములను చేతనములను పందెములో పెట్టి జూదమాడుట. చేతన పదార్థములు ద్రౌపదిని జూదములో పెట్టిన యుధిష్ఠిరుడు, ఇక జడవస్తములు శకుని రాజ్యాన్ని, వారి రాజ్య వైభవాన్ని జూదములో పెట్టించడం. ఆ రకంగా ఈ 18 విధములైన పరస్పర వివాద స్థానములు. ఈ వ్యవహారములందు ఎక్కువగా విభజించు పురుషులకు సంబంధించిన న్యాయము సనాతన ధర్మము ఆశ్రయించి చేయవలెను. ఈ వ్యవహారములలో ఎక్కువ వివాదాస్పదమైనటువంటి వివాదాన్ని చెలరేపేటువంటి, లేవనెత్తేటువంటి పురుషులకు సంబంధించినటువంటి న్యాయము సనాతన ధర్మమును ఆశ్రయించి చేయాలి అని చెప్పేసి మనుస్మృతి యొక్క అభిప్రాయం. ఎవని ఎడలను పక్షపాతం చేయరాదు. ఎవరికి ఎటువంటి పక్షపాతం చేయడం సరైనటువంటిది కాదు. ఎవరైతే చేస్తుంటారో ఆ యొక్క పక్షపాతం ఎప్పుడు జరుగుతుంటది అని అంటే, ఎదుటివారు మన పట్ల భక్తి భావం, శ్రద్ధతోటి, నమ్మకంతో ఉన్నప్పుడు వాడికి ఏం తెలుసు, వాడి మొహం అనేటువంటి విధంగా మనమే అంతా తెలిసిన వాళ్ళమని చెప్పేసి మనల్ని మనం గొప్పగా గుర్తింపజేసుకోవడం, మనమే తెలివైన వారిమి అని నటించడం, అటువంటి దాంట్లో ఇవి జరుగుతుంటాయి.
అందుకని అది సరైనటువంటిది కాదు. కళ్ళు తెరిసే వరకే అటువంటి కుట్రలు అవన్నీ జరుగుతుంటాయి. ఆ మోసం అనేటువంటిది. కళ్ళు తెరిసిన తర్వాత ఇక ఆటలు సాగవు. అప్పుడు వాళ్ళ ఎదురుపడాలన్నా కూడా మనకు ఇబ్బంది అయితుంటది. అందుకని అవి చేయకపోవడం మంచిది. ఏ సభయందు ధర్మము అధర్మముచే గాయపడి ఉపస్థితమగును, ఏ సభవారు బాణము వంటి ధర్మపు ధర్మపు లంకమును తొలగింపరో. ధర్మపుగా లంకమైంది. కలంకం, ధర్మపు కలంకం. బాబా కలంకం. ఏ సభయందు ధర్మము అధర్మముచే గాయపడి ఉపస్థితమగును, ఏ సభవారు బాణము వంటి ధర్మపు కలంకమును దొంగిలింపరో మరియు అధర్మమును బెదిరింపరో, ధార్మికుని సమ్మానించి అధార్మికుని దండింపరో, ఆ సభలో ఉన్న వారందరూ గాయపడిన వారుగా ఎంచబడుదురు. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్తుంటాడు కదా అర్జునునికి, ఏ అర్జున్, ఎప్పుడైతే వీళ్ళు ధర్మమును అతిక్రమించారో అప్పుడే వీరు చచ్చిపోయారు. ఇప్పుడు కేవలం శారీరకంగానే కదలాడుతున్నారు. ఆ కదలాడేటువంటి ఆ శరీరాలకు నువ్వు నిమిత్తకుడుగా, అంతేగాని చంపడానికి నువ్వబడివి, చావడానికి వాళ్ళెవరు? ధర్మం వదిలేసినప్పుడే వాళ్ళ ప్రాణం పోయిందని అర్థం. అంతే. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేసి అధర్మం పక్షాన వాళ్ళు నిలబడ్డారో అప్పుడే వాళ్ళు చచ్చిపోయారు. వారి ఆత్మ చచ్చిపోయినట్టు. పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు కూడా అలాగే చేస్తాడు కదా ఆచార్యజీ. నాకు పట్టం కట్టాలని దుర్యోధనునికి అనుకుంటాడు కదా. అమ్మగారు ఇప్పుడు ఇదే విషయం కదా, ధర్మాన్ని అతిక్రమించడం. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేసి అధర్మం పక్షాన పోవడం అంటే ఇక దాంట్లో వచ్చింది. మళ్ళీ సాగదీయడం అవసరమా? కాదు కదా. ఏ సభవారు బాణము వంటి ధర్మపు కలంకమును దొంగిలింపరు, అంటే ఇది ధర్మము, ఇది న్యాయము అని హేతుబద్ధంగా వ్యవహరిస్తుంటారో అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఇక నీ ధర్మం నీ దగ్గర పెట్టుకో, నాకు అవకాశం దొరికింది అని చెప్పేసి అవకాశవాదంగా తొలగింపరో అని ఉన్నది. అదే తొలగింపరు, అదే కలంకము, ధర్మపు కలంకమును ఓకే నాదే పట్టు. ధర్మపు కలంకమును తొలగింపరు అంటే అధర్మమును పాటించకుండా ఉండడం. కలంకమును తొలగించడం అంటే అధర్మమును పాటించకుండా ఉండడం, న్యాయబద్ధంగా హేతుబద్ధంగా అందరికీ ఎవరికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ధర్మభావంతో ఉండడం అనేది అభిప్రాయం. మరియు అధర్మమును బెదిరింపరో, ఎక్కడైతే అధర్మము జరుగుతుందో దాన్ని బెదిరించకపోతే ధర్మము భయపడుతుంది, ధార్మికులు సన్నగిలుతుంటారు. అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పినటువంటిది. అధర్మాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ బెదిరిస్తేనే ధర్మము నిలబడుతుంది అనేది అభిప్రాయం. ధార్మికుని గౌరవించాలి, సన్మానించాలి, అధార్మికుని దండింపాలి, బెదిరించాలి, నియంత్రణలో పెట్టాలి. అప్పుడే సభా గౌరవం నిలుస్తుంది, ఆ సభాధ్యక్షునికి మంచి పేరు వస్తుంది. ఆ సభలోనున్న వారందరూ ఎక్కడైతే ధార్మికునికి, ధర్మానికి న్యాయం జరగదో
అధర్మమే రాజ్యమేలుతూ ఉంటుంటదో ఆ సభలో ఉన్న వారందరూ గాయపడిన వారుగా ఎంచవలేను. అంటే గాయపడినటువంటి వాళ్ళు స్పృహ లేని విధంగా భీష్మ పితామహుడు అంటున్నాడు కదా, అందరూ వారి బాణాల మీద బాణాలతో గాయపడి ఆ శరశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు, అంతిమ దర్శనానికి అందరు వచ్చినప్పుడు ద్రౌపది అడిగితే, ఇక్కడ అందరికి పితామహ నేను అజ్ఞానంగానే మాట్లాడుతున్నాను, మీరు మీ మనసుకు బాధ కలిగితే క్షమించండి అని చెప్పి, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ధర్మము నీతులు ఇవి ఆ రోజు మీ కుల వంశంలోకి వచ్చినటువంటి ఆడబిడ్డ వివస్త్రగా చేయబడుతున్నప్పుడు ఈ ధర్మం ఉపదేశించేటువంటి తమరు అదే సభలో ఉన్నారు కదా, మరి అప్పుడేటి పోయింది ఈ నీతి చెప్పే బుద్ధి అంటే, అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, ఆ యొక్క అటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులతో ఉండడము, వారు ఇచ్చినటువంటి అన్నమును సేవించడం, అటువంటి భావజాలంతోటే ఆలోచించడం వల్ల నాకు అది తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు ఈ యుద్ధంలో శరీరం గాయపడి ఆ అన్నంతో తయారైనటువంటి రక్తము వెళ్ళిపోయింది కాబట్టి నేను శుద్ధ మనస్తత్వంతోటి ఈ యొక్క ధర్మోపదేశం చేస్తున్నాను. అందుకే ఈ ధర్మం చేయడానికి నేను సముచిత అర్హుడను, అనర్హుడుగా నేను చేయట్లేదు. అక్కడ ఆ ధర్మసభలో నేను అనర్హుడుగా ఉన్నాను అని కాదు. ఎందుకు అనంటే, నేను తింటున్నటువంటిదే అన్యాయపూర్ణమైనటువంటి అన్నము, అన్యాయ భావజాలంతో కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాను కాబట్టి అక్కడ అది నిజమే, ఇక్కడ ఇది నిజమే. అదే సాంగత్యాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది అనేటటువంటిది. ధార్మికుడు సభలో ప్రవేశింపకుండుటగా ఉచితం. అంటే అక్కడ వారికి, అంటే అక్కడ అన్యాయం జరుగుతున్నా, అధర్మంని పెట్టరేగుతున్నా కూడా వారికి ఒత్తాసు పలకడమేనా? వారి రుణంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా విషయాన్ని అర్థం చేసుకోలేదు. విషయం ఏంటంటే, అతడు చెప్పింది ఏంటంటే, వాళ్ళు దుర్మార్గంగా ప్రజలను పీడించి పన్ను వసూలు చేస్తున్నారు. ప్రజలకు వాళ్ళు చస్తేనేమి బతికితేనేమి పన్ను చెల్లించాల్సిందే అని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు పన్ను వసూలు చేస్తున్నారు. ఆ దౌర్జన్యముతోటి ప్రజలను పీడించినటువంటి ఆ పన్నుయే మాకు తినడానికి అన్నముగా వచ్చినటువంటిది. మళ్ళీ వాళ్ళతో కూడి వాళ్ళ సాంగత్యంలో ఏదైతే చర్చ చేయడం జరుగుతుంటుందో, కుట్రలు కుతంత్రాలు, అటువంటి భావజాలంలో అక్కడ ఉన్నప్పుడు అక్కడ అదే ఉచితము. న్యాయము ధర్మం అనేది కాదు, ధర్మమే లేదు అక్కడ. అందుకని అటువంటి అన్యాయపూర్వకమైనటువంటి అధర్మపూర్వకమైనటువంటి అన్నము తిన్నటువంటి, తద్వారా తయారైనటువంటి నా శరీరంలోని రక్తము భావజాలం అంతా ఇప్పుడు ఈ యుద్ధములో బాణములతోటి శరీరం అంతా జల్లెడు గావింపబడి రక్తం కారిపోయింది. ఈ నొప్పులకు ఆ భావజాలం కూడా అంతర్ధానమైపోయింది. ఇప్పుడు నేనుగా ఉండి, భీష్మునిగా ఉండి, ధర్మము తెలిసిన వ్యక్తగా ఉండి నేను ధర్మోపదేశం చేస్తున్నాను. లక్ష్మణ గారు అర్థమైందా? అర్థమైంది. ధన్యవాదాలు. అమ్మా చెప్పండి. ఓం ఆచార్జీ నమస్తే. అప్పుడు ధర్మముగా లేదా ఆచార్య? మరి అమ్మగారు మళ్ళీ అదే భాష, ధర్మం ఉన్నది కానీ అక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సరళంగా అర్థమయ్యేటువంటి భాషలో వీరు లక్ష్మణ గారు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, తప్పు చేస్తున్న వాళ్ళు తప్పెందుకు చేస్తున్నారు, వాళ్ళకు చెప్తే ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, వారు స్వర్గం నుంచి దిగి వస్తున్నారు, వారు స్వర్గ సుఖముని బ్రహ్మానందాన్ని పరమానందాన్ని అనుభవించి వచ్చారు, నీతి నియమాలను అన్నింటినీ అనుభవించి వచ్చారు కాబట్టి వారి స్వభావం భిన్నగా ఉన్నది. అందుగురించే స్వర్గంలో ఉండలేక దిగి వస్తున్నారు కాబట్టి అక్కడి స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అందుకే ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ లక్ష్మణ్ గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే, దానికి దయానంద సరస్వతి చూపెట్టింది ఏంటంటే,
భూః పునాత్ శిరసి భువః పునాత్ నేత్రయో స్వః పునాత్ కంటే మహాపునాత్ హృదయ జన పునాత్ నాభ్యం తపః పునాత్ పాదయోః వరకు దిగజారడం ఎంత దిగజారారు అని అంటే అక్కడి నుంచి మళ్ళీ పైకి లేవాలి అని అన్నప్పుడు మూలాధారం నుండి పైకి రావాలా వద్దా? అందుగురించి ఎవరైతే ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తున్నారో, శుభకార్యాలు చేస్తున్నారో, పరోపకారం చేస్తున్నారో, ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుతున్నారో, పశువులను సాగుతున్నారు, పంటలను పండిస్తున్నారు, ఈ రకంగా చేసే వారంతా కింది నుంచి పైకి పోతున్నవారు. వారు ఒకరికి అపకారం చేయరు. ఎందుకంటే అపకారం చేసుకుంటూ వచ్చారు. ఎంత శిక్ష అయితే అనుభవించాలో అది అనుభవించారు. ఇప్పుడు దానికి పురుషార్థం చేస్తున్నారు కాబట్టి కింది నుంచి పైకి రావాల్సిందే. ఎక్కడైతే మూలాధారంలో ఉండడం జరుగుతుంటుందో, మూలాధారంలో ఉన్నప్పుడు అజ్ఞానమే, నేను, నాది, స్వార్థం. ఏంటంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనేటువంటి రకం. అటువంటిది అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నాకు ఒక కుటుంబం కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పిల్లలు కావాలి అనేటువంటిది స్వాభిమానాన్ని చూపించేటువంటిది స్వాధిష్టానం. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? మళ్ళీ మణిపూరకం, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ రకంగా అంచెలంచెలుగా పైకి ఎదిగి ఇక ఓం ఖం బ్రహ్మ సర్వత్రా దేహాతీతంగా. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. ఓ ధార్మికుడు సభలో ప్రవేశింపకుండుట ఉచితం. ఒకవేళ ప్రవేశించిన సత్యమే చెప్పవలెను. సభలో అన్యాయము జరుగుచుండగా చూచి మౌనము వహించినను, సత్య న్యాయమునకు విరుద్ధముగా పలికినను అతడు మహాపాపి అగును. ధార్మికులు సభలో ప్రవేశించకుండుట ఉచితం. ఒకవేళ ప్రవేశిస్తే సత్యంనే చెప్పాలి. సభలో అన్యాయం జరుగుచుండగా చూచి మౌనం వహించినను, సత్య న్యాయమునకు విరుద్ధముగా పలికినను అతడు మహాపాపి అగును. అంటే ఒక సంస్థ కుప్పగూలిపోతున్నా, ఆశ్రమం వ్యవస్థ అడుగంటిపోతున్నా, ఒక రాజ్య వ్యవస్థ, ఇంకా ఒక ఏదైనా కూడా నాశనం అవుతుంటే మనం తెలిసిన వారిని దానిని ఎదిరించకపోతే మహాపాపం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకని అధర్మాన్ని ఎదిరించాలి. ఈ సమాజంలో ఏదైతే అధర్మం, అన్యాయం, దొంగతనం ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీనికి మహాపాపము ఎవరికి అంటే తప్పు చేస్తున్న వారికి మహాపాపం కాదు. ఎవరైతే తెలిసిన వారు ఉన్నారో, ఎవరైతే విద్వాంసులు ఉన్నారో, ఎవరైతే పండితులు ఉన్నారో, ఈ దినపత్రికల ద్వారా, వార్తాపత్రికల ద్వారా ఇదంతా ఎప్పటికప్పుడు ఏది ఉచితమో ఏది అనుచితమో ప్రజలకు మేలు కలిగేటట్టుగా వారికి వ్యాసాలు రాయాలి. తద్వారా కనువిప్పు కల్పించాలి. ఆ రకంగా ప్రజలు, ఈ యొక్క విద్వాంసులు అనేటువంటి వారు నాకేం ప్రయోజనం, నాకేం పట్టింది, నాకేం వస్తుంది అనేటువంటి స్వార్థపూరితంగా ఉన్నారు కాబట్టి సమాజంలో ఈ యొక్క అనర్థాలు జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంటది అంటే దండం శాస్తి ప్రజాసర్వ, వారికి కఠిన దండన చేయాల్సిందే. చేస్తేనే, ఒకరిని భయపెడితేనే మరొకరు నియంత్రణలో ఉంటుంటారు. ఇరాకులో ఇదివరకు ఆ చట్టము ఎలా ఉండేదంటే, ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిలబడి చూడాలి. ఒకవేళ చూడకపోతే వారికి కూడా శిక్ష పడుతుంటది. విన్నారా లేదా? ఇదే విన్నామాచార్జీ.
ఉమాచార్జీ, అయితే ఒకవేళ సంస్థ గాని, ఆశ్రమం గాని, ఇంకేదైనా దానికి అధిపతి తానే అనుకొని ఆ సంస్థను నిర్వీర్యం చేస్తున్నప్పుడు, ఒకవేళ ధర్మాత్ముడు ఎవరైనా ఈ విధంగా కాదు అని చేసినా కూడా నీవేంటి నీకేంటి అని చెప్పేసి పెట్టరేగుతున్నా, మరి ఏ విధంగా ముందుకు సాగాలి ఆచార్జీ? అదే అక్కడ అతడు బలహీనకు ఉన్నాడు, ఒంటరివాడయ్యాడు కాబట్టి ఇటువంటి దుర్భావం కలిగినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. లేదంటే వాళ్ళే అధర్మ పక్షమున ఉన్నప్పుడు, అది జరుగుతున్నప్పుడు అక్కడ అతను తప్పుకోవడం మేలు ఆ వ్యవస్థ నుంచి. ఎందుకంటే తాను చేయాల్సింది చేస్తున్నాడు. ఎక్కడైనా సరే, ఏ సంస్థలో అయినా సరే, సంస్థను నిర్వీర్యం మన అధికారంలో ఉన్నప్పుడు, మనము సక్రియమైనప్పుడు సంస్థ నిర్వీర్యం అవుతుంది. కాబట్టి దానికి కారణమైన వాళ్ళందరికీ పాపం తగ్గుతుంది. అది ఎవరైనా సరే, అధ్యక్షుడు కానీ ఎవరైనా సరే, మన చేతిలోకి వచ్చిన తర్వాత మనం అక్కడికి వచ్చినప్పుడు మన వంతు సహకారం ఏం చేశాం, మనం ఎంతవరకు తోడ్పడ్డాం అనేటువంటిది అందరూ ఆత్మావలోకనం, ఆత్మనిరీక్షణ చేసుకుంటే సమాధానం లభిస్తుంటుంది. అంతేగాని ఒకరి మీద ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి అతన్ని నిలదీయడం అది సరైంది కాదు. ఇప్పుడు భగవంతుడు ఈ ఒక చెయ్యి చూపిస్తున్నాడు, 5 వేళ్ళను చూపిస్తున్నాడు. అందరూ సమానంగా ఉండరు, కానీ ఎవరికి బాధ్యతను వారు నిర్వర్తించినప్పుడే ఆ చేతితోటి ఎన్నైనా పనులు చేయొచ్చు. కానీ ఒక వేలు ఏం పని చేస్తుంటది? అలాగని తన కర్తవ్యాన్ని తాను చేయకూడదని కాదు. అంటే అందులో పోవద్దు ఆచార్జీ. అది సాధ్యమైనంత వరకు సత్యమును చెప్పాలి, సత్యం పక్షముననే ఉండాలి. కానీ అక్కడికి పోతే సాగదు కదా ఆచార్జీ వీరిది. అంటే ప్రయత్నం అయితే చేయటం అనేది, ప్రయత్నం చేయడం, ప్రయత్నే క్రియతే యది నా సిద్ధ్యతి కోత్ర దోష. మన ప్రయత్నం మనం చేసినప్పుడు అది సఫలం కాలేకపోతే అందులో మన తప్పిదమేం లేదు కదమ్మ గారు. అదే అంటున్నా సార్. మనము ఏమాత్రం ప్రయత్నం చేయకపోతే, మనం తెలిసిన వాళ్ళము, జ్ఞానులమైనప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ పాపం మనకు కలుగుతుంది. మన ప్రయత్నం మనం చేసిన తర్వాత మనం సఫలం కాకపోతే అది వాళ్ళ కర్మ, వాళ్ళు తవ్వుకున్న గొత్తులు వాళ్ళు పడతారు. అంతే. ఏ సభలో సరే సమయం అయిపోయింది, దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు మనకు కొత్తగా ఈ గ్రూప్లోకి. వారు ఒక పుస్తకం తీసుకొచ్చారు. దాంట్లో నాకు అత్యంత నచ్చినటువంటి గేయం ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, కానీ ఆ మూటలలో ఎక్కడుందో పుస్తకం దొరకలేదు. దాంట్లో పాట దొరికింది, పాడుతున్నాను, చూడండి. దీని సారాంశం స్పష్టంగా అవుతుంటది. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మనిషికి సుఖములనివ్వాలనుకొని తనువును మనసును ఇచ్చాడు. అత్యాశలు ఆడంబరములతో మనిషి బాధలను పడుతున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. పిడికెడి హృదయం ఇచ్చాడు, కడివెడి ప్రేమను నింపాడు. వేషం రోషం అసూయ పగలతో ఈ మనిషి కష్టముల పడుతున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మట్టి బొమ్మలకు ప్రాణమునిచ్చే మనుగడ మనిషికి ఇచ్చాడు. మమకారాలతో స్వార్థ బుద్ధితో మనిషి నలిగి చేస్తున్నాడు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. పలు రకములుగా సృష్టిని చేసి
సుఖపడమని మనిషిని పంపాడు, పరుల సుఖమును ఓర్వలేక ఈ మనిషి దుఃఖముల పడుతున్నాడు. దేవుడికేమి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. దయామయుండై దైవము మనిషికి అన్ని సమకూర్చుచున్నాడు, దయాహీనుడై క్రూర బుద్ధితో మనిషి ప్రాణి వధ చేస్తున్నాడు. దేవుడికేమి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. త్యాగశీలి అయి జగతిని చేసి తరించమని మనిషిని పంపాడు, త్యాగము వీడి ఇంద్రియ వశుడై తరించు మార్గము మరిచాడు. దేవుడికేమి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. అంటే మానవుడు చేసుకున్నది మానవుడే గాని దేవుడికి ఏమంటున్నాడు మానవుడు? ఇక దేవుణ్ణి లెక్క చేస్తలేడు కదా తన. అవును. మానవుడు అజ్ఞానంతో అంటే దేవుడికి ఏమి హాయిగా ఉన్నాడు, అయితే దేవుడు చేయాల్సింది దేవుడు చేసిండు, మరి హాయిగా ఉన్నాడు. అంతే కదమ్మా. దేవుడు హాయిగానే ఉంటాడు, మరి అతడు జ్ఞాని కాబట్టి. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనుషుడు బాధలు పడతాడు. పిల్లలు చెప్తే విననప్పుడు తల్లిదండ్రులు నీ కర్మను అనుభవించు నాదే అంతే అంతే అంటే మరి తల్లిదండ్రి హాయిగానే ఉన్నట్టు కదా. చెప్పవలసింది ఎంత చెప్పాలో అంత చెప్పారు, వాళ్ళు వినిపించుకోకపోతే ఏం చేస్తారు? తర్వాత బాధనే కదా ఆచార్య, బాధపడుతుంటారు మళ్ళా. కర్మను తప్పదు కదా అమ్మగారు, మరి ఏం చేస్తాం? బాధపడుతుంటారు. వాళ్ళకి ఏమని అంటాము కోపం వచ్చి, కానీ వారు బాధపడతారు. అంతే కదా, వాళ్ళు వేరే కాదు కదా, వాళ్ళు మన నుండి వేరే కాదు కదా, మన హృదయ అంతఃకరం నుండి వచ్చారు కదా. బాధ. కానీ ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధం జీవునికి అర్థమవుతానే ఉంది. భగవంతుడిని మెచ్చుకుంటున్నాడు, తనకి చెప్పవలసిందంత జ్ఞానం ఇచ్చాడని తెలుసుకుంటున్నాడు, వాళ్ళు దేంట్లో మునుగుతున్నానో కూడా తెలుస్తానే ఉంది వాటి. కానీ దాన్ని దాటలేకపోవటమే. ఓం సమయం అతీతమవుతుంది, ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ గేయం ద్వారా ఎంతో అంతరార్థం తెలుసుకున్నాం. భగవంతుడు మానవునికి సుఖంగా ఉండుమని పంపిస్తే రకరకాల కష్టాలను చుట్టుకొని అతడు ఇబ్బందుల పాలవుతున్నాడు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత సత్యార్థ ప్రకాశం ఈ రోజు ఎపిసోడ్ ద్వారా ఈ వివాద స్థానాల గురించి, అష్టాదశ వివాదాలు ఎలా ఉద్భవిస్తున్నాయి, ఎలా ఈ సమస్యలు ఏ దాంతో సమస్యలు పెరుగుతున్నాయి అనేది 18 రకాలై ఈరోజు తెలుసుకున్నాం. ఈ విషయాలని అందరికీ తెలియపరచడానికై మనం ఎపిసోడ్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందిద్దామని కోరుచున్నాను. ఈ విషయాలన్నీ మనకు అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ప్రణవముని గారు లేరు, మరి సువర్చలమ్మ గారు జయిస్తారు. సంఖ్య బ్రహ్మ సాక్షాత్కారం సమయం అయినట్టుంది ఆచార్య. ముఖ్య మంత్రాలతో మూల మంత్రాలు. ఓం అమృతోపశరణమతి స్వాహా, ఓం అమృతాపిడానమసి స్వాహా, ఓం సత్యం యశ శ్రీర్మయి శ్రీతిశేతాం స్వాహా,
ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम स्तोत्रं स्तोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोवनम्, ओम करतल करपृष्ठे वाचनमन्त्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. ओम ऋतं च सत्यं च भीता तपसो च जायता, ततो रात्र जायता, ततः समुद्रो नभः. समुद्रादर्णवादते संवत्सरो अजायता, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि. ओम सूर्या चन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः. आचमनमन्त्रम्. ओम सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. मनसा परिक्रम मंत्राः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजम्भे दद्मः. दक्षिणादिन्द्रोऽधिपतिः स्थिरस्थिरादिरक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्मे दद्मः. प्रदेचेदिको वर्णोऽधिपतिः प्रदातु रक्षिता नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्मे दद्मः. उदेचेदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषभः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्मे दद्मः. ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजन्मे दद्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः
त्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तम्भो जम्भे दद्मः। अथ उपस्थानमन्त्राः। जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तशुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्भयं तमसः स्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनाः स्याम शरदशतं भूयस्य शरदशता। आचमनम्। ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। गायत्री मंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। హే జగదీశ్వర దయానిదే మీ అనంత కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకున్నట్లు అనుగ్రహింతుగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమనం. ఓం సెన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. इति ब्रह्मयज्ञं समाप्तम्. ॐ शान्तिः शान्तिः शान्तिः. ధన్యవాదాలు చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సువర్చలమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య జీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమో నమః. ఓం నమస్తే. నమస్తే.